డేరా బాబు వచ్చాడు. ఆయన కొత్తగానేం రాలే, 6 ఏళ్ల కిందట వచ్చాడు. 6 ఏళ్ల కిందట వచ్చి 114 చెరువులకు నీళ్లు ఇస్తానని చెప్పి టెండర్ దక్కించుకొని ఆ ప్రభుత్వంలో అరకొర పనులు చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 80% రైతులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలి, 114 చెరువులకు నీళ్లు నింపాలి అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి భూముల నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిందనేది మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇతను పని చేసింటే ఈ పార్టీకి నీళ్లు వచ్చేది. 6 సంవత్సరాల నుంచి మన పార్టీ శాపమైనాడు. ఈ రోజు మనకు బోర్లలో నీళ్లు ఎండిపోతున్నాయి. టమోటా సీజన్ వచ్చింది, పంట పెట్టుకోవాలంటే నీళ్లు లేవు. శనక్కాయ వేసింటే 4 మూట్లు 5 మూట్లు వేసిన చాట 2 మూట్లకు నీళ్లు బారలే, మిగతాది గొర్రెలు మేపుకునే కార్యక్రమం వచ్చింది. అంటే ఇత్తనాలు కూడా వెనక్కి తిరిగే పరిస్థితి లేకోకుండా మనం కష్టపడుతున్నాం. దీనికి అన్నిటికీ శాపం ఎవరు అంటే మన నోట్లో మట్టి కొట్టినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి